ఈ వీడియోలో మనము 10 to 15 మినిట్స్లో కెమిస్ట్రీ యొక్క బేసిక్స్ ఏమేమి ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలని తెలుసుకుందాము. ఈ బేసిక్స్ అనేవి 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలని చూద్దాం. ఫస్ట్ మనం దేంతో అంటే బేసిక్ సింపుల్ సింపుల్ పాయింట్స్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చాలా మంది ఆటమ్, ఎలిమెంట్, మాలిక్యూల్ ఇంకా కాంపౌండ్ గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు ఆటమ్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, ఏది ఎలా గుర్తుపెట్టుకోవాలని. ఇక్కడ వచ్చేసరికి ఆటమ్, ఫస్ట్ ఆటమ్ తీసుకుందాము. ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి? Anything which has mass and that occupies space is called matter. So, an atom is the smallest unit of matter that has properties of chemical element and cannot be broken down chemically. కెమికల్గా దాన్ని బ్రేక్ చేయలేము. అలాగే విచ్ హ్యాస్ కెమికల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ ఈస్ కాల్డ్ ఆటమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్ అంటే అన్ ఎలిమెంట్ ఈస్ ఎ బేసిక్ పార్ట్ ఆఫ్ ఎ హోల్ దట్ ఈస్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్. సపోజ్ ఒక ఆటమ్ తీసుకోండి, హైడ్రోజన్. అంటే ఇక్కడ అన్ని హైడ్రోజన్సే ఉంటాయి అన్నమాట మనకి ఇందులో. ఇది ఒక ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకోటి నియాన్ తీసుకోండి, ఇందులో కూడా అన్ని నియాన్సే ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కలిపితే మనకి ఒక ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మాలిక్యూల్. మాలిక్యూల్ అంటే ఏంటి? ఏ మాలిక్యూల్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ టూ ఆర్ మోర్ ఆటమ్స్ దట్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై కెమికల్ బాండ్స్. ఇక్కడ ఎలిమెంట్లో ఏంటంటే ఒకటే ఆటమ్తో ఫామ్ అవుతుంది, కానీ మాలిక్యూల్లో టూ ఆర్ మోర్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ అంటే టూ ఆర్ మోర్ ఆటమ్స్ దట్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై కెమికల్ బాండ్స్. ఇప్పుడు హైడ్రోజన్ హైడ్రోజన్ రెండు ఆటమ్స్ ఉన్నాయి. ఈ టూ కలిపితే మనకి కెమికల్ బాండ్ అనేది ఫామ్ అయ్యి H2 అనేది వస్తుంది. సో దీన్ని మాలిక్యూల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్కి మాలిక్యూల్కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఇక్కడ కాంపౌండ్ అంటే ఏంటంటే ఏ కాంపౌండ్ ఇస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటి? టూ ఆర్ మోర్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ నుంచి ఫామ్ అవుతుంది. కాంపౌండ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏంటి? కాంపౌండ్ ఇస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కెమికల్లీ బాండెడ్ టుగెదర్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. ఇప్పుడు ఇలా హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ ఇంకో ఎలిమెంట్, ఈ రెండు కలిపితే మనకి H2O ఫామ్ అవుతుంది విత్ ఫిక్స్డ్ రేషియో. ఇందులో ఎలా అంటే ఫిక్స్డ్ రేషియో ఉంటుంది మనకి కాంపౌండ్స్లో. సో ఇది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ అనేది జనరల్గా ఇది ఎస్ బ్లాక్ అవుతుంది, ఇది పి బ్లాక్, ఇది డి బ్లాక్, అండ్ ఇవి వచ్చేసరికి ఎఫ్ బ్లాక్. మనకి జనరల్గా పీరియాడిక్ టేబుల్లో మొత్తం 118 ఎలిమెంట్స్ ఉంటాయి. 118. ఎస్ బ్లాక్లో మనకి పాజిటివ్ ఉంటాయి. ఇవి అంటే ఇక్కడ ఎస్ బ్లాక్లో మనకి గ్రూప్ 1 ఇంకా గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి. పి బ్లాక్లో గ్రూప్ 13 నుంచి గ్రూప్ 18 ఎలిమెంట్స్ అలా ఉంటాయి. ఇది డి బ్లాక్ అంటారు, ఇది ఎఫ్ బ్లాక్ అంటారు. ఎస్ బ్లాక్లో మనకి మోస్ట్గా పాజిటివ్ వ్యాలెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే +1 +2 వ్యాలెన్స్ యొక్క ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంకా పి బ్లాక్లో వచ్చేసి నెగిటివ్ వ్యాలెన్స్ ఎలిమెంట్స్ ఇంకా నోబుల్ గ్యాసెస్ ఉంటాయి మనకి. అండ్ డి బ్లాక్లో మనకి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎఫ్ బ్లాక్లో మనకి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, అంటే ట్రాన్సిషన్ ఒక ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనకి ఎఫ్ బ్లాక్లో ఉంటాయి. సో ఇది ఇంకా మనకి బోరాన్ ఫ్యామిలీ ఉంటుంది పి బ్లాక్లో, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ, ఇవన్నీ మనకి పి బ్లాక్లో వస్తాయి. ఇవి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి పీరియాడిక్ టేబుల్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాక్టికల్స్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఒక్క నిమిషం. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఏముంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. -1.6 × 10⁻⁻19 కూలమ్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్కి వచ్చేసరికి మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, +1.6 × 10⁻⁻19 కూలం. న్యూట్రాన్లో మనకి జీరో ఛార్జ్ ఉంటుంది, జీరో. అండ్ మాసెస్, ఎలక్ట్రాన్లో మనకి మాస్ వచ్చేసరికి 9.11 × 10⁻31 కిలోగ్రామ్స్. ఇది మనకి ఎలక్ట్రాన్ ఛార్జ్. ప్రోటాన్లో ఇంకా న్యూట్రాన్లో వచ్చేసరికి మనకి సేమ్ ఉంటుంది, 1.67 × 10⁻27 కిలోగ్రామ్స్ కిలోగ్రామ్స్. ఇంకా ఇక్కడ మనకి న్యూక్లియస్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఇంకా న్యూట్రాన్స్. ఎప్పుడైనా వీటిని కంబైన్ అంటే ప్రోటాన్స్ ఇంకా న్యూట్రాన్స్ని కంబైన్గా పిలవడాన్ని మనం న్యూక్లియాన్స్ అని పిలుస్తాం. వీటిని రెండు కంబైన్గా పిలవడాన్ని న్యూక్లియాన్స్ అనేసి అంటాం మనం. ఇది పార్టికల్స్ గురించి అన్నమాట. నెక్స్ట్ మనము ఇవి యానయాన్, క్యాటయాన్, యానోడ్, క్యాథోడ్ గురించి తెలుసుకుందాం.
యానియాన్ అంటే అ నెగిటివ్ అయాన్ దీనిలో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, లైక్ క్లోరిన్ మైనస్ అలా. నెక్స్ట్ క్యాటయాన్లో మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. యానోడ్ క్యాథోడ్ ఎప్పుడైనా మీరు చదివినప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్లో చూడొచ్చు, ఎలక్ట్రోలైటిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని ఉంటుంది. అందులో టూ రాడ్స్ ఉంటాయి మనకి, అవే యానోడ్ అండ్ క్యాథోడ్ రాడ్స్. ఈ రెండు రాడ్స్ అన్నమాట, టూ రాడ్స్, యానోడ్ క్యాథోడ్. యానోడ్లో ఎప్పుడైనా మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్యాథోడ్లో ఎప్పుడైనా మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇంకా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి యానోడ్లో మనకి యానయాన్ ఉంటుంది, యానయాన్. క్యాథోడ్లో వచ్చేసరికి మనకి క్యాటయాన్ ఉంటుంది, క్యాటయాన్. అంతే కదా, ఆపోజిట్ ఆపోజిట్ అట్రాక్ట్స్ ద మోస్ట్. అంటే ఇక్కడ యానోడ్ వచ్చేసరికి మనకి పాజిటివ్, అందుట్లో మనకి యానయాన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. క్యాథోడ్ వచ్చేసరికి నెగిటివ్, అందుట్లో మనకి క్యాటయాన్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు అడిగినప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏ ఏ ఏ ఏ సి సి, యానయాన్ యానోడ్, క్యాటయాన్ క్యాథోడ్, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా ఈజీగా గుర్తుపెట్టుకొని ఇలా చేయండి. సో ఇది నెక్స్ట్ మనకి అటామిక్ నెంబర్స్. అటామిక్ నెంబర్స్ చాలా మందికి 1 to 20 వరకు ఈజీగా గుర్తుంటుంది. కానీ మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే 30 వరకు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, చాలా ఉపయోగపడుతుంది మీకు 10th తర్వాత 11th కానీ ఎప్పుడైనా సరే. మనం అటామిక్ నెంబర్స్ని జనరల్గా జెడ్తో డినోట్ చేస్తాము. జెడ్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దీంతో మనము అటామిక్ నెంబర్ అనేది తెలుసుకుంటాము, జెడ్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు ఈ. పి అంటే ఏంటి మనకి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ప్రోటాన్స్. ఈ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది జెడ్ జెడ్ అనేది జెడ్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు, జెడ్ అంటే ఏంటి మనకి అటామిక్ నెంబర్స్ని డినోట్ చేయడానికి జెడ్ అంటాం మనం. సో ఇందులో మనం 1 to 30 గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, ఇలా 1 to 30 మీరు గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది మీకు ఫ్యూచర్లో కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అటామిక్ మాస్. అటామిక్ మాస్ మనకి ఏతో డినోట్ చేస్తాం కదా, ఏ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అటామిక్ మాస్ ఇలా డినోట్ చేస్తాము. కానీ సింపుల్ వేలో, అంటే మనకి ప్రతి ఎగ్జామ్స్లో ఒలింపియడ్లో కానీ మెయిన్స్లో కానీ ప్రతి క్వశ్చన్లో మనకి అటామిక్ మాస్ ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. కానీ మనము కనుక్కోవాలి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో మనకి అటామిక్ మాస్ ఉంటేనే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలం. అరే మనం అనుకోవచ్చు, కొన్ని కొన్ని క్వశ్చన్స్లో అటామిక్ మాస్ ఇవ్వలేదు కదా ఎలా అని. కానీ ఇక్కడ మనము ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో టూ కేసెస్ మనం చూద్దాము. మళ్ళీ కాకపోతే అన్నిటికీ అప్లికేబుల్ కాదు ఇది, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ మనం బేసిక్గా అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి జనరల్గా అటమిక్ నెంబర్ బేసిస్ మీద చూద్దాం మనం. అటమిక్ నెంబర్ అనేది ఈవెన్ ఉందనుకోండి, అప్పుడు ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక అటమిక్ నెంబర్ తీసుకోండి ఈవెన్ది, లైక్ ఆక్సిజన్ అనుకో, ఆక్సిజన్ అటమిక్ నెంబర్ మనకి 8 కదా. అటువంటి టైంలో మనము ఎలా అంటే అటమిక్ మాస్ ఎలా కనుక్కుంటామంటే Z/2 ఈక్వల్ టు ఏ. అటమిక్ మాస్ ఈక్వల్ టు Z/2 ఈవెన్ ఉన్నప్పుడు. అంటే ఏంటి, ఇక్కడ జెడ్ అంటే ఏంటి, 8 ఉంది కదా ఆక్సిజన్కి, 8 into 2, అది ఎంత అవుతుంది మనకి, 16. సో ఇక్కడ అటమిక్ మాస్ ఈక్వల్ టు 16. అలా మీరు ఏవైనా తీసుకోండి ఈవెన్ నెంబర్స్, లైక్ లిథియం కూడా మనకి అలా, లిథియం కాదు, హీలియం కూడా మనకి ఈవెన్ కదా. అలా ఏదైనా ఈవెన్ నెంబర్కి మనము Z/2 చేస్తాం, అప్పుడు మనకి అటమిక్ మాస్ అనేది వస్తుంది. ఆడ్ నెంబర్స్కి ఇప్పుడు ఇఫ్ అటమిక్ నెంబర్ ఈజ్ ఆడ్, అంటే మనకి లైక్ సోడియం తీసుకోండి, సోడియం మనకి దానికి ఎంత, 11 కదా అటమిక్ నెంబర్. అటువంటప్పుడు మనం అటమిక్ మాస్ ఎలా కనుక్కుంటామంటే Z/2 + 1 చేస్తాం, అప్పుడు మనకి అటమిక్ మాస్ వస్తుంది. ఇక్కడ జెడ్ ఎంత, 11 × 2 + 1 ఎంత అవుతుంది మనకి, 11 × 2 22 + 1 23 అనేది అటమిక్ మాస్. సో ఇలా మనం ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు Z/2 చేస్తాము, ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా, Z/2 + 1. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని. అవి ఏంటివంటే లైక్ క్లోరిన్ ఉంది, ఇప్పుడు మనకి క్లోరిన్ అటమిక్ నెంబర్ ఎంత, 35.1. అటువంటి వాటికి మనం మొత్తం ప్రాసెస్ చేసి సాల్వ్ చేయాలి. కానీ చాలా వరకు ఈవెన్ కానీ ఆడ్ కానీ మనకి ఎలిమెంట్స్ అన్ని 118 ఎలిమెంట్స్లో మొత్తం ఈవెన్ లేదా ఆడ్ వే మ్యాక్సిమం ఉంటాయి. వాటికి మనము Z/2 చేస్తాము ఈవెన్ ఉన్నప్పుడు. ఆడ్ ఉన్నప్పుడు ఎలా అంటే Z/2 + 1 చేసి మనము అటమిక్ మాస్ అనేది కనుక్కుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వ్యాలెన్సీ.
వ్యాలెన్సీ అనేది మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. లెర్న్ ద వ్యాలెన్సీ కంపల్సరీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వ్యాలెన్సీ అనే టాపిక్. అది మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నామంటే సింపుల్గా మనం టేబులర్ ఫార్మేట్లో గుర్తుపెట్టుకోవాలి. లైక్ ప్లస్ వన్ని ఒక టేబుల్లో వేసి, +2 ఒక టేబుల్లో వేసి, +3 తర్వాత మైనస్ 1 -2 -3 అలా అన్నీ ఒక టేబుల్, లైక్ +1వి +2వి +3వి అలా అన్నీ ఒక టేబుల్లో వేసి అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సారీ. అసలు వ్యాలెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాలెన్స్ అనేది మనకి స్టెబిలిటీ ద్వారా వస్తుంది. స్టెబిలిటీ ద్వారా వ్యాలెన్స్ అనేది వస్తుంది. స్టెబిలిటీలో ఎలా అంటే డ్యూప్లెట్ రూల్, ఆక్టేట్ రూల్ అని టూ ఉంటాయి. డ్యూప్లెట్ రూల్లో ఎలా మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇది చాలా రేర్ కండిషన్. ఆక్టేట్ రూల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇది ఎక్కువగా మనకి వస్తూ ఉంటుంది. సో స్టెబిలిటీ అనేది మనం ఎలా అంటే నోబుల్ గ్యాసెస్లో ఉంటుంది స్టెబిలిటీ మనకి. నోబుల్ గ్యాసెస్ లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అవి మనకి స్టేబుల్ స్టేబుల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇక్కడ ఆక్టెట్ రూల్లో 8 ఎలక్ట్రాన్స్, ఇది మనకి మెయిన్గా ఉపయోగపడుతుంది. డూప్లెట్ రూల్ అనేది చాలా తక్కువ కండిషన్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చి ఉండాలి మనకి స్టెబిలిటీ అనేది కనుక్కోవాలంటే. లైక్ కేఎల్ఎంఎన్ బ్లాక్స్ ఉంటాయి. మీరు టెన్త్లో మనకి ఎస్పీడిఎఫ్ అనేది వస్తుంటాయి, నైన్త్లో కేఎల్ఎంఎన్ అంటారు. ఇవి కేఎల్ఎంఎన్. కేలో మనకి 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎల్లో 8, ఎంలో 18, ఎన్లో 32. ఇది మనకి ఎలా వస్తుందంటే 2n² అనే దాని నుంచి మనకి వస్తుంది అనమాట. పేర్ ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షెల్స్. నెంబర్ ఆఫ్ షెల్స్. దీని ద్వారా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో దాని నుంచి మనము స్టెబిలిటీ కనుక్కుంటాము. స్టెబిలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. వ్యాలెన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అయానిక్ అండ్ కోవలెంట్ బాండ్స్. ఇక్కడ మనకి అయానిక్ బాండ్స్ అనేటివి ఎలక్ట్రోవైలెంట్లో ఫామ్ అవుతాయి. ఎలక్ట్రోవైలెంట్లో అయానిక్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఇది మెయిన్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుంది అయానిక్ బాండ్ అనేది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కోవలెంట్ కోవలెంట్ బాండ్ అనేది మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుంది. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడైనా మనకి మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనిపించిందంటే అది మనకి కోవలెంట్ బాండ్ అవుతుంది. కోవాలెంట్ బాండ్. కోవాలెంట్ బాండ్ అవుతుంది. ఇక్కడ మన కోవాలెంట్ బాండ్లో నాన్ మెటల్ రెండు నాన్ మెటల్స్ ఎప్పుడైతే కంబైన్ అవుతాయో అది మనకి కోవాలెంట్ బాండ్ అవుతుంది. ఎలా? లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటివంటే H2, Cl2, CCl4 ఇవి మనకి ఎగ్జాంపుల్స్. నాన్ మెటల్ కాంబినేషన్ వల్ల కోవాలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి అయానిక్ బాండ్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుందని చెప్పా కదా. ఇక్కడ మనకి మెటల్ నాన్ మెటల్ కాంబినేషన్ వల్ల ఫామ్ అవుతుంది. మెటల్ నాన్ మెటల్ కాంబినేషన్ వల్ల ఫామ్ అవుతుంది. మెటల్ అనేది స్ట్రాంగ్, నాన్ మెటల్ అనేది వీక్. మెటల్ నుంచి ఒకటి నాన్ మెటల్ తీసుకుంటుంది, అలా మనకి స్ట్రాంగ్ వీక్. లైక్ ఎగ్జాంపుల్ NaCl. ఇలా స్ట్రాంగ్. సోడియం అనేది స్ట్రాంగ్ కదా, క్లోరిన్ అనేది వీక్. రెండు కాంబినేషన్ వల్ల మనకి అయనిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి MCQs లో మనకి ఎక్కువగా ఇది అడుగుతుంటాడు, అయనిక్ అంటే ఏంది, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, అవి మీరు గుర్తుపెట్టుకోండి. దాని మీద కాన్సెప్ట్స్ MCQs లో ఎక్కువగా ఉంటాయి మనకి అవి. ఇక్కడ మనకి అయనిక్ బాండ్ లో అయాన్స్ తో ఫామ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ మాలిక్యూల్స్ తో ఫామ్ అవుతుంది. ఇది అయనిక్ అనేది స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, కోవలెంట్ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి? పార్టికల్స్. లైక్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ అనేది సేమ్ అటమిక్, అంటే సేమ్ అటమిక్ నెంబర్, సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ అటమిక్ నెంబర్ బట్ సేమ్ అటమిక్ మాస్ తో ఫామ్ అవుతుంది. లైక్ 1H1, 1H2, 1H3. సేమ్ అటమిక్ నెంబర్ ఉంది కదా, బట్ డిఫరెంట్ అటమిక్ మాస్ నెంబర్. అటమిక్ మాస్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఐసోబార్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏంది, Z అనేది సేమ్ ఉంటుంది, ఏ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఐసోబార్స్ వచ్చేసరికి ఐసోబార్స్ వచ్చేసరికి మనకి ఎలా అంటే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐసోబార్స్ ఎలా అంటే సేమ్ అటమిక్ మాస్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటమిక్ నెంబర్ ఉంటుంది. డిఫరెంట్ అటమిక్ నెంబర్. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఆర్గన్ 18 AR 40, 20 CA 40. ఇక్కడ చూడొచ్చు మనం డిఫరెంట్ అటమిక్ నెంబర్ ఉంది, అటమిక్ మాస్ అనేది సేమ్ ఉంది. ఇలా ఐసోబార్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఐసోటోన్స్ ఎలా అంటే మనకి లైక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపిస్తాం మీకు. 8O16, 7N15.
సేమ్ న్యూట్రాన్స్ ఉంటే అవి ఐసోబార్స్ అన్నమాట. సేమ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ ఎలా కనుక్కుంటాం మనము? ఎన్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఇది న్యూట్రాన్స్ ఫార్ములా కదా. ఇక్కడ చూడండి మనకి సేమ్ న్యూట్రాన్స్. ఇక్కడ ఏమున్నాయి? ఆక్సిజన్కి అటమిక్ మాస్ ఎంత? 16. అటమిక్ నెంబర్ ఎంత? 8. 16 - 8 చేస్తే మనకి ఎంత వస్తుంది? 8. సో ఎన్ అనేది 8, న్యూట్రాన్స్ 8 ఉన్నాయి. ఇక్కడ చూడండి 15 కదా అటమిక్ మాస్. 15 - 7. ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 8. ఇక్కడ మనకి న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8. సో ఇలా సేమ్ న్యూట్రాన్స్ ఉంటే అవి ఐసోటోన్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐసో ఎలక్ట్రానిక్. ఇక్కడ మనకి సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సేమ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి ఐసో ఎలక్ట్రానిక్స్లో. లైక్ ఎలా అంటే ఎఫ్ మైనస్ ఎన్ఈ తీసుకోండి. ఇక్కడ ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ మనకి? ఎన్ఈలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ ఫ్లోరిన్లో మనకి ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి మైనస్ ఇచ్చింది అంటే మైనస్ అంటే ఏంటి? గెయిన్ చేసుకుంటుంది మనకి ఎలక్ట్రాన్ ఒకటి. సో +1. సో ఇక్కడ ఉంటే మనకి 10 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఇలా మనము ఈ ఐసోటోప్స్, ఈ పార్టికల్స్ అనేటివి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైడ్రోకార్బన్స్. కార్బన్స్ అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్. కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్స్ అండ్ కార్బన్స్ వల్ల హైడ్రోకార్బన్స్ అనేవి ఫామ్ అవుతాయి. హైడ్రోకార్బన్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆల్కేన్, ఒకటి ఆల్కిన్, ఇంకోటి ఆల్కైన్స్. ఆల్కేన్ ఎలా? కాంబినేషన్ ఆఫ్ సింగిల్ బాండ్. లైక్ క్లోరిన్ క్లోరిన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అంటారు. క్లోరిన్ క్లోరిన్ మధ్యలో డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని ఆల్కిన్స్ అంటాం. క్లోరిన్ క్లోరిన్ మధ్యలో కార్బన్ కార్బన్ సారీ సి అంటే కార్బన్, కార్బన్ కార్బన్ మధ్యలో 3 ఉంటే 3 బాండ్స్ అంటే ఆల్కైన్స్ అంటాం దాన్ని. ఇప్పుడు మీరు 9th క్లాస్ అయితే మీకు జనరల్ ఫార్ములా అవసరం లేదు. కానీ మీరు 10th క్లాస్ వాళ్ళైతే మీకు జనరల్ ఫార్ములా ఉంటుంది దీనికి. లైక్ ఎలా అంటే CnH2n+2. ఇక్కడ ఆల్కిన్స్కి CnH2n, ఆల్కైన్స్కి CnH2n-2. ఈ జనరల్ ఫార్ములాస్ మీరు గుర్తు. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది మనకి మీకు జనరల్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుంటే దీని నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేది చేయవచ్చు. ఆల్కెన్స్ కి CnH2n+2, ఆల్కెన్స్ కి CnH2n, ఆల్కెన్స్ కి CnH2n-2. ఈ 3 ఫార్ములాస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కలర్ కాంపౌండ్స్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కలర్ కాంపౌండ్స్ అన్నమాట. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీకు ఫ్యూచర్ ఇంటర్లో కానీ +1లో +2లో మీకు ఉపయోగపడతాయి. కలర్ కాంపౌండ్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల ల్యాబ్ ప్రాక్టికల్స్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇంతే. ఇవి మీకు బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో బేసిక్ టాపిక్స్. మీరు 9th-10th ఈ టాపిక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ కానీ ఎంసీక్యూస్ కానీ సాల్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.